ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్కి. నమస్కారం మాస్టర్ ఎంఎల్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాస్తవ లాస్ట్ క్లాస్ కి కంటిన్యూయేషన్. టాన్సిలైటిస్ గురించి చెప్పుకుంటున్నాం కదా, ఆల్రెడీ ఒక కేసు చెప్పారు, నెక్స్ట్ ఇంకో కేసు చెప్తున్నారు. ది వర్స్ట్ కేస్ ఆఫ్ అక్యూట్ టాన్సిలైటిస్ ఐ ట్రీటెడ్ వుడ్ నాట్ రెస్పాండ్ టు ది ఆర్డినరీ రెమెడీస్. అంటే ఆవిడ ట్రీట్ చేసినటువంటి అక్యూట్ కండిషన్స్ ఆఫ్ టాన్సిలైటిస్ కేసెస్ లో ది వరస్ట్ కేసు అంటే ఆర్డినరీగా రెగ్యులర్ గా వేసేటువంటి మెడిసిన్స్ వేస్తే బెటర్ అవ్వకుండా ఉన్నటువంటి కేసు ఒకటి చెప్తున్నారు, అంతే కదా. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఏవో వచ్చాయి, అన్ని అన్నిటికీ సరిపోతుంది ఒకటి, ఎక్కడో ఒక కేసు మన ఇబ్బంది అంటే తగ్గదు, అంటే డిఫరెంట్ రెమెడీ, అసలు మనం ఊహించని డ్రగ్ పడుతుంది, అది వేస్తేనే తగ్గుతుంది. అలాంటి ఇక్కడ ఆవిడ చెప్తానంటున్నారు. I tried Phytalacca, I tried Mercury because of the extremely dirty tongue, the extreme prostration, and the offensive odor from the mouth, but neither would do, even though exhausting sweats were present as well. అంటే ఆవిడ ఫైటలక్కా వేశారు, ఈ టాన్సిలైటిస్ గ్లాండులర్ కదా, అందుకని మళ్ళీ మెర్కురీ వేశారు, ఎందుకంటే ఆ టంగ్ చాలా అలా ఉంది, ఆ డర్టీ టంగ్, విపరీతమైన నీరసం, నిస్త్రాణం, నోట్లో చెడు వాసన రావటం, ఆ స్వెట్స్ వల్ల విపరీతమైన వీక్నెస్ వచ్చేయడం, ఇవన్నీ ఉన్నప్పటికీ వేశారు, ఉన్నాయని. ద పేషెంట్ వాస్ కంటెంట్ టు లై దేర్ అండ్ గేవ్ అబ్సల్యూట్లీ నో హెల్ప్. అంటే అది వేసినప్పటికీ కూడా ఆ పేషెంట్కి ఏమి హెల్ప్ చేయలేకపోయినాయి. ఐ హ్యావ్ ఏ సోర్ థ్రోట్, ఐ కెనాట్ స్వాలో అండ్ యూ డూ ది రెస్ట్. దట్ వాజ్ ద యాటిట్యూడ్. అంటే ఇంకెంతకంటే సిమ్టమ్స్ కూడా ఏమి రాగలేకపోతున్నారు ఈవిడ. అంటే గొంతు మంటగా ఉంది, నేను మింగలేకపోతున్నాను, ఇదంతా నువ్వు ఇవ్వు అని చెప్తున్నాడు ఆయన. అలా ఉంది ఆయన యాటిట్యూడ్ కూడా పేషెంట్ది. ఒక్క నిమిషం. అయితే ఆఫ్టర్ లుకింగ్ ఎట్ హర్ ఫర్ సెవరల్ డేస్ ట్రయింగ్ వేరియస్ డ్రగ్స్, అలా ఆ పేషెంట్ని అబ్జర్వ్ చేస్తూ చాలా రోజులు రకరకాల మందులు వేస్తూ వచ్చారట. ఐ సా మెర్క్యూరియస్ ప్రోటో అయోడేటస్ ఇన్ హర్ కేస్. అంటే ఆవిడ చెప్పిన సింటమ్స్ ని బట్టి ఈ డ్రగ్ చూసారు, మెర్క్యూరియస్ ప్రోటో అయోడేటస్ అని. The right tonsil began by being inflamed. It spread to the left side, which suggested lycopodium. But she did not like warm drinks. Cervical and parotid glands were tremendously swollen and tender. ఈవిడ ఈ కేసుకి ఏం చేశారంటే, ఫస్ట్ రైట్ టాన్సిల్ ఎఫెక్ట్ అయ్యి, తర్వాత అది ఇన్ఫ్లేమ్ అయ్యి ఇన్ఫెక్ట్ అయ్యి, అది నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఎఫెక్ట్ అయింది. సో ఈ సైడ్ బేస్ చూసుకున్నా కానీ లైకోపోడియం అనుకుంటానికి లేదు. ఎలాగా లైకోపోడియం వాళ్ళు వేడివి ఇష్టం, చిల్లి వేడివి ఇష్టపడతారు కదా తాగడానికి, ఈవిడికి అది ఇష్టం లేదు పేషెంట్కి.
సర్వైకల్ పెరోటిడ్ గ్లాండ్స్ వర్ విపరీతంగా వాచిపోయి టెండర్గా ఉన్నాయి. మెయిన్ థర్మల్ మొడాలిటీ అనేది ఇక్కడ ఇది ఏమంటారు దాన్ని టాలీ అవ్వకపోతే అసలు ఆ మందు పనిచేయదు కూడా కదా, అందుకని అది కాదనుకున్నారు. యూ కుడ్ హార్డ్లీ సీ ద థ్రోట్ ఆన్ అకౌంట్ ఆఫ్ ద అక్యుములేషన్ ఆఫ్ స్టిక్కీ మ్యూకస్. అంటే ఆ థ్రోట్ పోని చూద్దామా ఆ టాన్సిల్స్ అవి ఎలా ఉన్నాయో అంటానికి లేదు, ఎందుకంటే అంత బాగా స్టిక్కీగా జిగురుగా ఉన్నటువంటి ఆ మ్యూకస్ అంతా కూడా అక్యుములేట్ అయిపోయి ఉంది ఆ థ్రోట్ లో. సో ఆ టాన్సిల్స్ కూడా కనిపించట్లేదు. ద టంగ్ వాజ్ థిక్లీ కోటెడ్ ఎట్ ద బేస్ ఆఫ్ ద థిక్ ఎల్లోయిష్ ఫర్. ఆ బేస్ దగ్గర టంగ్ చాలా థిక్గా గట్టిగా మందంగా కోట్ చేయబడి ఉంది, కప్పివేయబడి ఉంది. ఏం కలర్ లో? ఎల్లోయిష్ ఫర్. ఆ ఎల్లోయిష్ దాంతో అలా ఫర్ లాగా, అంటే ఒక ఫర్ అంటే ఏంటంటే ఫర్ క్యాప్ అంటాం కదా, అంటే మెత్తగా ఉంటుంది కదా, అంత దట్టంగా కవర్ చేయబడి ఉందన్నమాట అది నాలిక. అది వాళ్ళు చెప్పే ఉద్దేశం అదనమాట ఫర్ అంటే. నెక్స్ట్ వచ్చేసి దేర్ వాజ్ నాసియా ఎట్ ద సైట్ ఆఫ్ ద ఫుడ్ అండ్ ఏ మోస్ట్ పెనట్రేటింగ్ అఫెన్సివ్ ఓడర్ ఎక్స్యూడెడ్ ఫ్రమ్ ది పేషెంట్. ఇంకా ఏంటి, ఫుడ్ చూస్తేనే వికారం వచ్చేస్తుంది, తిప్పేస్తుంది కడుపులో. నోట్లో నుంచి విపరీతంగా చెడు వాసన అనేది బయటకు వస్తుంది పేషెంట్ నుంచి. నోట్లోంచి అని కాదు, పేషెంట్ నుంచే. ద అబ్డమెన్ వాజ్ హార్డ్ అండ్ పెయిన్ఫుల్, బొవెల్స్ వర్ పెయిన్ఫుల్ టు టచ్ అండ్ an almost complete stoppage of the bowels was present. ఆ కడుపు అంతా కూడా పొట్టంతా హార్డ్ గా ఉంది, టచ్ చేస్తే నొప్పిగా ఉంది. ఇంకా ఏంటంటే బొవెల్ మూవ్మెంట్ అనేది లేకుండా పోయింది. ఓన్లీ టినీ నాడ్యూల్స్ వర్ పాస్డ్ అండ్ దెన్ దే ఓన్లీ కేమ్ అవే ఆఫ్టర్ గ్రేట్ స్ట్రెయినింగ్. విపరీతంగా ముక్కిన తర్వాత చిన్న చిన్నవి నాడ్యూల్స్ లాగా, చిన్న చిన్నవి గుళ్ళలాగా బయటకు వచ్చాయి తప్ప మోషన్ అంత ఇదిగా ఉంది ఆ కేసులో. A doctor friend of hers saw her on a visit of compassion and considered she would be ill for at least a fortnight. ఒక డాక్టర్ ఈవిడికి ఫ్రెండ్ అయిన ఆవిడ ఈ పేషెంట్ చూసి ఏమని చెప్పిందంటే, ఒక 2 weeks దాకా ఈవిడ కోలుకోదు ఖచ్చితంగా, ఏం వేసినా టైం పడుతుంది 2 weeks అని చెప్పారట ఆవిడ. వెల్, మెర్క్యూరియస్ ప్రోటో అయోడేటస్ ఎన్ఎం సూన్ మేడ్ ఏ గ్రేట్ డిఫరెన్స్. అంటే ఈ మందు 10 లెవెల్లో ఒక డోసు వేస్తే ఏమైంది, చాలా తేడా వచ్చింది. ఎలాగా? ఆల్మోస్ట్ ఓవర్ నైట్ ఇట్ ఆల్ క్లియర్డ్ అప్, థ్రోట్ బెటర్, స్పాట్స్ ఆన్ ద టాన్సిల్స్ గాన్, వాయిస్ నాట్ థిక్ ఎనీమోర్, టంగ్ క్లీనర్, అఫెన్సివ్ ఓడర్ హార్డ్లీ నోటిసబుల్. వీడికి ఏమైంది, ఈ మందు వేసిన తర్వాత ఒక రాత్రిలోనే మొత్తం క్లియర్ అయిపోయింది చాలా వరకు. థ్రోట్ చాలా బెటర్గా ఉంది. ఆ టాన్సిల్స్ మీద ఏవైతే స్పాట్స్ ఉన్నాయో అవన్నీ పోయాయి. వాయిస్ నాట్ థిక్ ఎనీమోర్, అంటే ముద్దగా రావడం కూడా పోయింది. టంగ్ అంతకుముందు ఒక ఒక లేయర్ లాగా ఉంది కదా, అదంతా క్లీన్ అయిపోయింది. నోట్లో నుంచి చెడు వాసన రావడం, ఆ వాసన అనేది చాలా బాగా గమనిస్తే కానీ రావట్లేదు, అంటే అంత తగ్గింది అన్నట్టు. దిస్ డెరివేటివ్ ఆఫ్ మెర్క్యూరీ డిడ్ ద ట్రిక్ వేర్ ద ఆర్డినరీ మెర్క్యూరీ వుడ్ నాట్ టచ్. అంటే మెర్క్సాల్ వేసినా కానీ బెటర్మెంట్ రానిది అదే దానికి సంబంధించినటువంటి, అదే గ్రూప్కి సంబంధించినటువంటి మెర్క్యూరియస్ ప్రోటో అయోడేటస్ వేస్తే అంతలాగా పనిచేసింది అనమాట. 24 hours after mercurius proto iodatus had been given, the patient enjoyed a decent dinner and asked for more, and within a week she was back at her work. ఇది వేసిన తర్వాత పేషెంట్ చాలా రోజుల తర్వాత అనమాట, పాపం ఆవిడ చక్కగా ఫుడ్ తీసుకున్నారు నైట్, ఇంకా కొంచెం పెట్టమని అడిగారు. వారం లోపల తన తన వర్క్లోకి తను వెళ్ళిపోయింది అనమాట. The mercurius proto iodatus had to be repeated several times, 3 hourly first, then 3 times a day, and after 3 days a dose was given whenever the offensive odor reappeared. ఇక్కడ ఇవిడ ఏం చేశారంటే సెవరల్ టైమ్స్, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇవి రిపీట్ చేశారు ఈ డ్రగ్ని. అంటే 3 hourly ఒకసారి వేసి తర్వాత 3 times a day, ఆఫ్టర్ 3 days ఏ డోస్ ఇచ్చారు. అంటే అఫెన్సివ్ వాటర్ వచ్చినప్పుడల్లా రీఅపేర్ అయినప్పుడల్లా వేసానని చెప్పారు. ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. అంటే ఈ బుక్ లో ఆవిడ రాసిన డ్రగ్స్, వేసిన కేసెస్, వచ్చినటువంటి ట్రెమెండస్ చేంజెస్ ఇన్ ద
కేసెస్ అనేది మనం అంతవరకు తీసుకోవడం ఇది. ఎందుకంటే బుజ్జి గారు నాకు ఇదే డౌట్ వచ్చింది, ఎవడేంటి ఇన్ని డోసులు వేసేస్తున్నారు అని అడిగినప్పుడు మన్మోహన్ గారుతో అన్నప్పుడు మన్మోహన్ గారు అన్నారు, బుజ్జి గారు ఒకసారి అన్నారు ఇదే క్వశ్చన్ నేను అడిగినప్పుడు, ఈవిడ చెప్పిన డ్రగ్స్ ఆ డిస్క్రిప్షన్, ఆ డ్రగ్స్ ఏ ఏ బేసిస్ మీద వేశారు, ఎలాంటి అద్భుతమైనటువంటి క్యూర్స్ వచ్చాయి అనేది వరకే తీసుకోవాలి తప్ప ఆ ప్రిస్క్రిప్షన్ అంటే హౌ మెనీ డోసెస్ షీ యూజ్డ్ అనేది మనం అది మనం తీసుకోకూడదు అని చెప్పారట. అదనమాట విషయం. ఈవిడ వేశారు కదా మనం టపటప వేసేయకూడదు. మాస్టర్ గారు వేశారు మందులు, బ్యాసిలం 50 బ్రెయిన్ సెరెబ్రల్ హెమరేజ్ కేసులో ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది కదా, చెప్పాను కదా ఆల్రెడీ. అలాంటి కేసులో అది కూడా ఆయన 5 అవర్లీ 2 times 3 times వేసి ఇంకా బెటర్మెంట్ వస్తే ఆపేశారు. అది అది స్పీడ్ ఆఫ్ ద డిసీజ్ అంతలా ఉంది, అది అవసరమైన అక్కడ వేశారు. మనం ఇక్కడ బుజ్జిగారు చూడండి, ఎంత థ్రోట్ ఇన్ఫెక్షన్ కేసెస్ అయినా హెపారసల్ఫ్ 1 ml దాకా, హెపారసల్ఫ్ 1 ml దాకా ఎలా అవసరం ఉంటుంది, కానీ అవసరమైతే వేసేవాళ్ళు. కానీ అంత హైపోటెన్సీ అంటే నిజంగా అవసరమైతే వేయచ్చు. రీసెంట్ గా మాస్టర్ గారు ఒక కేసులో బ్రైరియా 10 ml వేశారని విన్నాను. ఫీవర్ కేసే, ఎంతకి తగ్గటలేదు, బ్రైరియా సిమ్టమ్స్ అన్ని ఉండడంతో అది అదొక్కటే నేను విన్నది. అంటే అంత హైపోటెన్సీలో వేయాల్సిన అవసరం ఉంటే వేస్తాం తప్ప రిపిటేషన్ ఇంతలాగా చేయాల్సిన అవసరం అయితే ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. సో ఇక్కడ మనము అలా తీసుకుని వేయొద్దని నా ఉద్దేశం. అది బెటర్మెంట్ని బట్టి చూసుకుని జాగ్రత్తగా వెళ్ళటమే తప్ప ఎక్యూటే కదా అని మనం ఇష్టం వచ్చినట్టు వేయకూడదు కూడా. మరి ఇది తగ్గింది కదండి అంటే తగ్గుతుంది. 4 రకాల మందులు మిక్స్ చేసి వేస్తే తగ్గట్లా జనాలకి. అదే కాబట్టి ఇక్కడ మనం అది అంతవరకే తీసుకుంటే సరిపోతుంది. అంటే ఇవి చూడండి ఎన్ని కేసెస్ ఈ టాన్సిలైటిస్. ఇప్పుడు చూడండి చెప్తాను, నెక్స్ట్ వచ్చేదంతా టాపిక్. నెక్స్ట్ అంటే ఈ మనం నెక్స్ట్ చదువుకుంటున్నాం ఇప్పుడే. ఈ చాప్టర్ లో ఆవిడ ఆశ్చర్యం వేసింది, నేను ప్రిపేర్ అవుతుంటే క్లాస్ కి ఆవిడ టాన్సిలైటిస్ కి కొన్ని డ్రగ్స్ చెప్పుకుంటా వచ్చారు. ఈ ప్రాబబుల్ డ్రగ్స్ ఏమి ఇండికేటివ్ సింటమ్స్ ఉంటాయి అనేది ఇండికేషన్స్. ఆల్రెడీ ఇప్పుడు మాకు ఇక్కడ మీకు ఎలా ఉందో తెలుసు, ఎపిడమిక్ ఈ టాన్సిలైటిస్, థ్రోట్ ఇన్ఫెక్షన్, సివియర్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ తోనే వస్తున్నారు, ఫీవర్స్, హై ఫీవర్స్ తో వస్తున్నారు. మనకి ఎంత హెల్ప్ అయింది, భలే ఇచ్చారే మాస్టర్ గారు ఈ టైంకి చదువుకునేలా అనిపించింది. దిస్ కేస్ రిమైండ్స్ మీ ఆఫ్ అనదర్ ఐ హ్యాడ్ సమ్ ఇయర్స్ ఎగో ఏ క్విన్సీ. క్విన్సీ అంటే పెరిటాన్సులర్ యాప్సిస్ అనమాట. పెరిటాన్సులర్ యాప్సిస్ అంటే ఆ టాన్సిల్ చుట్టూ కూడా యాప్సిస్ లా వచ్చేస్తుంది, పస్ ఫామ్ అయిపోయి. అది పెరి అంటే చుట్టూ, టాన్సిలర్ అంటే టాన్సిల్స్ కి, యాప్సిస్ అంటే పస్ ఫామ్ అయినటువంటి దాన్ని క్విన్సీ అని ఇంకో పేరు కూడా. ఇంకో కేసు వాడు గుర్తొస్తుందని చెప్తున్నారు. ద పేషెంట్ లే లైక్ వన్ డెడ్, నో రియాక్షన్, కుడ్ నాట్ స్వాలో ఎనీథింగ్, ఓన్లీ హాఫ్ కాన్షియస్, ద లెఫ్ట్ సైడ్ వాజ్ మెయిన్లీ ఎఫెక్టెడ్, దేర్ వాజ్ ఎ ప్రొఫ్యూజ్ ఫ్లో ఆఫ్ సెలైవా అండ్ ద ఫాసెస్ వర్ డార్క్ రెడ్. ఎంత డెడ్ఫుల్ కండిషన్ లో ఉన్నారో చూడండి. పేషెంట్ అంటే భయపెట్టే కండిషన్, అంటే చాలా సీరియస్ కండిషన్ లో వచ్చాడు, అంటే చనిపోయిన వాళ్ళలాగా పడుకుని ఉన్నట్ట పేషెంట్, అంత సీరియస్ గా ఉంది. ఏంటండి మీరు చెప్పేది, టాన్సిలైటిస్ అంత సీరియస్ అవుతుందా అంటే గ్రేవ్ కండిషన్స్ కొన్ని కేసెస్ లో వస్తాయి. ఇన్ఫ్లమేషన్ కి సంబంధించింది కదా, ఆ ఇన్ఫ్లమేషన్ గబక్క లోపలికి వెళ్ళినా అట్లా అతనికి ఏమీ రియాక్ట్ అవటం లేదు, ఇట్లా ఏం చేసినా ఏమీ మింగలేకపోతున్నాడు, హాఫ్ కాన్షియస్, సెమీ కాన్షియస్ లో ఉన్నాడు, లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యి ఉంది, విపరీతమైన సెలైవా వచ్చేస్తుంది నోట్లో నుంచి. ఫాసెస్ ఉంటాయి కదా నోట్లో, ఆల్రెడీ చూపించాను, ఆర్చ్ లా ఉంటుంది, అదంతా డార్క్ రెడ్ కలర్ లో ఉంది, అంటే అంత ఇన్ఫ్లేమ్ అయి ఉన్నాయి అనమాట. She seemed to be sinking from the acute toxemia caused by the septic condition of the throat. ఎలా ఉందంటే ఈ టాక్సిమియానే కదా, అంటే టాక్సిక్ కండిషనే కదా ఈ పెరిటాన్సిలర్ యాప్సిస్ రావడం, అంటే ఫస్ట్ ఫామ్ అయింది అంటేనే మీకు అక్కడ ఇన్ఫ్లమేటరీ కండిషన్ అదంతా ఉందని అర్థం కదా. దాని వలన సింక్ అయిపోతుంది, అంటే పేషెంట్ డౌన్ అయిపోతుంది అని అర్థమైంది. ఐ వాజ్ వెరీ వర్రీడ్, షుడ్ ఐ కాల్ ఇన్ ఏ సర్జన్ అండ్ హ్యావ్ ద యాప్సిస్ లాన్స్. ఆడ చాలా ఆందోళన పడ్డారు ఈ కేసు చూసి. సర్జన్ ని పిలిచి ఏమన్నా యాప్సిస్ దగ్గర చిన్న ఘాటు పెట్టిద్దామా, గంటు పెట్టి తీసేస్తారు కదా పస్ అంతా, అలా చేద్దామా అని ఒక ఆలోచన వచ్చింది. ఐ కుడ్ నాట్ రియల్లీ సీ డౌన్ ది థ్రోట్ యాజ్ ద మౌత్ కుడ్ నాట్ బి ఓపెన్. థ్రోట్ లోపల చూద్దాము ఎలా ఉందో ఏంటో కలర్ అవన్నీ, అంటే అసలు అవకాశం లేదు, నోట్ తెరవలేకపోతున్నారు ఆ పేషెంట్. దేర్ వాజ్ సచ్ ఏ సెర్చ్ ఇన్ ద వెటరీ మెడికల్ బుక్స్ ఫర్ ద రైట్ థింగ్.
ఇంకా చాలా విపరీతంగా వెతికారట కరెక్ట్ మంది ఏమిటనేది. ఈవెన్చువల్లీ ఐ గేవ్ మెర్క్బిన్ అయోడ్ 10 ml అండ్ డూ యూ నో within 10 minutes it seems unbelievable the patient roused herself and said it has broken. అంటే ఆవిడ ఇంకా ఆలోచించి మెర్క్బిన్ అయోడ్ వేశారు 10 ml. అంటే అదంత అంత ఆ కండిషన్ అంతా ఎంత సీరియస్ గా ఉంది కదా, దాన్ని బట్టి ఆవిడ ఆ 10 ml ఇక్కడ వేశారు. ఆవిడ వేస్తే ఏమైంది, ఊహించిన విధంగా 10 నిమిషాల్లో అది పగిలింది అని చెప్పేసి లేచారట. అంతకుముందు సెమీ కాన్షియస్ గా ఉన్నారు కదా పేషెంట్, అలాంటి ఆవిడ. అంటే ఆ యాప్సిస్ పగిలిపోయిందని. షీ రెచ్డ్ అండ్ బ్రాట్ అప్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫాల్ స్మెల్లింగ్ పస్. అంటే డోకిచ్చుకున్నాను తెచ్చుకుని ఆ ఎక్కువ అమౌంట్ చెడు వాసనతో కూడినటువంటి పస్ని బయటకు తెప్పించి పూసేశారు. ఇట్ జస్ట్ ర్యాన్ ఫ్రమ్ హర్ అండ్ ఇట్ వాజ్ అస్టౌండింగ్ టు సీ హౌ క్విక్లీ ఆల్ సైన్స్ ఆఫ్ టాక్సిమియా డిసపియర్డ్. అంటే అసలు ఎంతలాగా ఆశ్చర్యపరిచేలాగా ఆ టాక్సిక్ కండిషన్ కి సంబంధించిన సిమ్టమ్స్ అన్ని మాయమైపోయినాయి. డెత్ హ్యాడ్ బీన్ హోవరింగ్ వెరీ నియర్. అంటే ఆ చావుకు దగ్గరగా వెళ్ళినటువంటి ఆవిడ, బట్ ద నెక్స్ట్ డే యూ వుడ్ నాట్ హ్యావ్ నోన్ హర్ యాజ్ ద సేమ్ పర్సన్. అంటే ముందు రోజు ఏమో చావుకు దగ్గరగా ఇంకా చనిపోయిందా లేదా అని అంటగా ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది అన్నట్టుగా ఉన్నటువంటి ఆవిడ, మన్నాడు చూస్తే ఈవిడే ఆవిడ ఒక్కలేనా అన్నట్టుగా యాక్టివ్ అయిపోయారు. అలా పనిచేస్తుంది. అదే దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ మినిమం డోస్ అని చెప్పారు. ది అదర్ టాన్సిలైటిస్ పేషెంట్ ఐ సా వాజ్ క్వైట్ డిఫరెంట్ అగైన్. ఇంకొక టాన్సిలైటిస్ కేసు డిఫరెంట్. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు, టాన్సిలైటిస్ అనగానే టపటప లెక్కసిస్ సైడ్ ని బట్టి లైకోపోడి అలా వెయ్యొద్దు. ఏ పేషెంట్ కి ఆ పేషెంట్ అవసరమైన డ్రగ్స్ ఉంటాయి అనే దానికి మనకి ఇండివిజువలైజేషన్ గురించి చెప్తున్నారు. షీ హ్యాడ్ అగోనైజింగ్ పెయిన్స్ ఇన్ ద హెడ్, కుడ్ నాట్ బేర్ ది లైట్, ద థ్రోట్ వాజ్ ఇంటెన్స్లీ రెడ్ అండ్ స్వోలెన్, ద ఫేస్ వాజ్ వెరీ రెడ్ అండ్ హాట్ అండ్ షీ కంప్లైంట్ ఆఫ్ హర్ నెక్ థ్రోబింగ్. ఇది చూడండి, ఎగోనైజింగ్ పెయిన్స్ అంటే పిచ్చెక్కిపోయేంత నొప్పి అనమాట తల్లో. ఆ, ఆ, చిన్న వెలుతురు భరించలేకపోవటం, గొంతంతా విపరీతంగా ఎర్రగా అయిపోయి వాచిపోయి ఫేస్ అంతా రెడ్ గా వేడిగా, అంటే అంతా కూడా నెక్ థ్రోబింగ్, అంటే ఆ ధన్ 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 అని కొట్టుకుంటున్నట్టుగా అలాగా ఉందిట. అంటే ఇదంతా కూడా హైలీ ఇన్ఫ్లమేటరీ కండిషన్ తెలియజేస్తుంది. ఆబ్వియస్ గా ఏం డ్రగ్ ఇండికేట్ అవుతుంది, బెల్డోనా. బెల్డోనా వాజ్ ద రెమెడీ హియర్ అండ్ ఇట్ క్లియర్డ్ అప్ ద థ్రోట్ ఇన్ యూజువల్ మేనర్. బెల్డోనా వేస్తే ఆబ్వియస్ గా యూజువల్ మేనర్ తగ్గించేస్తుంది మొత్తం. సో యు సీ టాన్సిలైటిస్ ఇస్ వెరీ కామన్ ఎవ్రీడే మెరలీ, బట్ వీ హ్యావ్ నో స్పెసిఫిక్. అది ఆవిడ ఇక్కడ చెప్తున్నారు. అంటే టాన్సిలైటిస్ అనేది చాలా కామన్ గా వచ్చేటువంటి జబ్బే. ప్రతిసారి మనకి ప్రతిరోజు కనిపించేటువంటి కేసెస్ ఇవన్నీ డబ్బులే. కానీ స్పెసిఫిక్ డ్రగ్ టాన్సిలైటిస్ అంటే ఈ డ్రగ్ వేసి ఆయన తగ్గిపోతుంది అనటానికి లేదు అని చెప్తున్నారు ఆవిడ. యూ మే హ్యావ్ టు చూస్ వన్ ఆఫ్ మెనీ డ్రగ్స్. అంటే చాలా డ్రగ్స్ నుంచి నువ్వు ఒకటి నువ్వు సెలెక్ట్ చేసుకుని తీరాల్సిందే. యాజ్ సూన్ యాజ్ యూ ఫైండ్ ది రైట్ మెడిసిన్ ద రికవరీ ఈస్ ర్యాపిడ్. అంటే నువ్వు కరెక్ట్ మెడిసిన్ వేయగలిగితే ఆ రికవరీ అంత ర్యాపిడ్ గాను ఉంటుంది. వాడిని విసుక్కుని ప్రయోజనం లేదు. నువ్వు రోజు ఫోన్ చేస్తున్నావు, 2 పూట్ల ఫోన్ చేస్తున్నావు, విసుక్కుని ప్రయోజనం లేదు. మనం ఎక్కడ మిస్ అయ్యాం అనేది మనం ఆలోచించుకొని తీరాల్సింది. అదనమాట. నో లోకల్ ట్రీట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. యాంటీసెప్టిక్ పెయింట్స్, iodine gargles, hydrogen peroxide mouth washes are unnecessary and in fact delay the cure. అంటే అంటే లోకల్ ట్రీట్మెంట్ అంటే అలోపతి ట్రీట్మెంట్ అవసరం లేదు. యాంటీసెప్టిక్వి లోషన్స్ నోట్లోకి వేసుకొని పుక్కిలించడాలు, హైడ్రోజన్ పెరాక్సైడ్ తో నోరు పుక్కిలించడాలు, నోరు కలుపుకోవటాలు, ఇవన్నీ అనవసరమైనవి. నిజంగా చెప్పాలంటే వీటి వల్ల ఇంకా క్యూర్ అనేది డిలే అయిపోతుందని చెప్తున్నారు. చూడండి, డైరెక్ట్ గా మన దగ్గరికి హోమియోకి వచ్చిన వాళ్ళకి టాబ్లెట్ పారాసెటమాల్ డోలోనో వేసి వచ్చిన వాళ్ళకి తేడా ఉంటుంది. డైరెక్ట్ గా ఫీవర్ ఏవో రాగానే వస్తే వెంటనే తగ్గుతుంది. కానీ ఆ డోలో లాంటివి వేసుకుని వస్తే అది తగ్గట్లేదు, టైం పట్టేస్తుంది తగ్గుతున్నాయి కానీ. అది ఐ షుడ్ అడ్వైజ్ పర్హాప్స్ a tepid compress round the throat on the outside if the pressure can be borne. అంటే ఆవిడ ఏం చెప్తారంటే భరించగలిగేట్టుగా ఉంటే నెక్ చుట్టూ కూడా అదే వేడి నీళ్ళు కాపురం పెట్టి ఒకటి ఉంటుంది కదా బ్యాగ్ లాంటిది, అలాంటిది మెడ చుట్టూ ఏమన్నా పెట్టుకుంటే ప్రెజర్ కనుక బేర్ చేయగలిగితే అదొకటి నేను అడ్వైస్ చేశానని చెప్తున్నారు. ఇట్ ఈజ్ కంఫర్టింగ్ టు మెనీ పీపుల్. అది చాలా మందికి బెటర్ అయింది, దానివల్ల కొంచెం బెటర్గా ఉందని చెప్పారు.
No solid food while the temperature lasts, only fruit juices. సాలిడ్ ఫుడ్ ఏం పెట్టకుండా ద్రవ పదార్థాలు ఇవి కూడా అదే చెప్పారు, టెంపరేచర్ ఉన్నంత వరకు ఫ్రూట్ జ్యూసెస్ ఇచ్చారు. ఆరెంజ్ జ్యూస్ అండ్ లెమన్ జ్యూస్ ఆర్ ఎక్సలెంట్. ఈ రెండు చాలా బాగా పనిచేసినాయి అంటారు. అబ్సల్యూట్లీ ది ఫైనెస్ట్ థింగ్ అవుట్ ఆఫ్ ద థ్రోట్స్ దట్ ఐ నో ఆఫ్ ఈజ్ పైనాపిల్. వీటికి నాకు తెలిసినంత వరకు పైనాపిల్ అనేది చాలా బాగుంటుంది ఈ రెండు కండిషన్స్ లో అని చెప్పారు. ద టిన్డ్ స్టఫ్ ఈజ్ నో గుడ్. మళ్ళంటల కోసం చెప్తున్నారు ఆవిడ. ఈ జ్యూస్ తాగమన్నాం కదా అని బయట నుంచి ఒక టిన్ ఆల్రెడీ తయారు చేసిన కదా, కెమికల్ వేసి స్టోర్ చేసినటువంటి ఆ టిన్స్ తెచ్చుకుని తాగితే వేస్ట్. ఇప్పుడు అందరూ అవేగా తాగేది, యాపిల్ జ్యూస్ అన్ని అవని ఇవని ఫ్రెష్ గా ఇంట్లో చేసుకోవటం మానేసి అలా చేస్తున్నారు. అలా అంటే పనిచేయవు, అది వేస్ట్. ఇట్ మస్ట్ బి ఫ్రెష్ జ్యూస్, అదే ఇంట్లో అప్పటికప్పుడు చేసుకున్నదే ఫ్రెష్ అని చెప్తున్నారు. Pineapples contain certain digestive principles which clear up the mucus and the dirty tongue, membrane and septic patches on the tonsils. Also, it is very refreshing. ఇంకా ఏంటంటే ఇవి పైనాపిల్ అనేది డైజెస్టివ్ ప్రిన్సిపల్స్ ని కలిగి ఉంటుంది. ఆ మ్యూకస్ క్లియర్ చేయడంలో, ఆ టంగ్ ని క్లియర్ చేయడంలో, మెంబ్రెయిన్ తొలగించడంలో, ఆ సెప్టిక్ ప్యాచెస్ టాన్సిల్స్ మీద పనిచేయడం, ఇంకా రిఫ్రెష్ చేయడం నోటిని అంతా, థ్రోట్ ని, దాంట్లో చాలా బాగా పనిచేసేటువంటి ప్రిన్సిపల్స్ దాంట్లో ఉన్నాయట. ఆఫ్టర్ ఏ డే ఆర్ టూ ద జ్యూస్ బికమ్స్ టూ astringent అండ్ ఇట్ ఈస్ బెటర్ దెన్ టు స్టాప్ ఇట్స్ అడ్మినిస్ట్రేషన్. అంటే ఒక 2 రోజులు అది యూజ్ చేసిన తర్వాత కొంచెం మనకి అది వగరగా అనిపించింది అనుకోండి, ఇంకప్పుడు ఆపేసేయచ్చట తీసుకోండి. ఇంకో భలే చెప్పారు ఆవిడ, ఇది ఇంకో నెక్స్ట్ చూడండి. ఏ టీ గార్గుల్ ఈజ్ హెల్ప్ఫుల్ వెన్ ఫ్రూట్ జ్యూసెస్ ఆర్ నాట్ అవైలబుల్. ఒక ఫ్రూట్ జ్యూసెస్ అవి అవైలబుల్ గా లేకపోతే ఈ టీని కూడా గార్గుల్ అంటే నోట్లో వేసుకుని పుక్కిలించొచ్చుట. ఎలాగా? యాడ్ ఏ కప్ ఆఫ్ హాట్ వాటర్ టు ఏ టీ స్పూన్ ఫుల్ ఆఫ్ టీ, బాయిల్ ఫర్ 15 minutes, యాడింగ్ మోర్ వాటర్ బట్ ఇట్ ఈస్ బాయిలింగ్ అవే. ఒక కప్ ఆఫ్ హాట్ వాటర్ తీసుకుని దాంట్లో ఒక స్పూన్ టీ పౌడర్ వేసి 15 నిమిషాలు మరిగించి దానికి ఇంకా ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే మరిగిన దానికి దిస్ మేక్స్ ఏ వీక్ సొల్యూషన్ ఆఫ్ టానిక్ యాసిడ్. అంతే కదా, అప్పుడు ఏమవుతుంది, చిక్కగా ఉన్న డికాక్షన్ కి ఎక్కువ వాటర్ యాడ్ చేయడం వల్ల అది కొంచెం అది వీక్ అవుతుంది కదా, అంటే అది కొంచెం పల్చబడుతుంది. సో అప్పుడు టానిక్ యాసిడ్ యొక్క సొల్యూషన్ వీక్ సొల్యూషన్ గా ఏర్పడుతుంది. అంటే ఆ తేనీరు చాలా ఇదవుతుంది కదా. పుట్ 1 tablespoon ఆఫ్ దిస్ సొల్యూషన్ ఇన్ ఏ హాఫ్ కప్ ఆఫ్ వాటర్. అప్పుడు ఏం చేయాలట, ఈ వాటర్ కలిపి పల్చగా చేసినటువంటి దానిది ఒక స్పూన్ తీసుకుని సొల్యూషన్, ఆ వాటర్ ఒక స్పూన్ తీసుకుని దాన్ని ఒక హాఫ్ కప్పు వేడి నీళ్ళలో కలిపి అది ప్రతి 4 గంటలకి ఒకసారి నోరంతా కూడా పుక్కిలించినట్టుగా చేస్తే అది కొంచెం ఈ టాన్సిలైటిస్ ఇది కూడా బెటర్ అవుతుందంట. ఇది ట్రై చేసి చూడాలి. ఇప్పుడు పేషెంట్లు అందరూ వాళ్ళే వస్తున్నారు కదా, చెప్పి చూడాలి. టాన్సిలైటిస్ ఈజ్ క్వైట్ ఆఫెన్ ఫ్యాటల్. ఒక్కొక్కసారి తరచు అది ఒక్కొక్కసారి చావు దగ్గర తీసుకెళ్ళొచ్చు టాన్సిలైటిస్. Patients may linger for over a week in a state of almost complete coma. The weakness gets gradually worse and worse from the septic absorption and the inability to swallow. అంటే పేషెంట్స్ వారాలు వారాలు అలాగా లింగర్ అవుతూ ఉంటుంది ఈ స్టేట్. టాన్సిలైటిస్ కండిషన్ తగ్గకపోతే, కరెక్ట్ గా మందు పడకపోతే తగ్గదు కదా, అది నెమ్మదిగా ఇన్ఫెక్షన్ బాడీలోకి బ్లడ్ లోకి వెళ్ళిపోయి సెప్టిక్ కండిషన్ లోకి వెళ్ళిపోయి కోమా కండిషన్ వస్తుంది. విపరీతంగా వీక్నెస్ గ్రాడ్యువల్ గా పెరుగుతూ పెరుగుతూ వెళ్ళిపోయి ఇంకా లాస్ట్ కి మింగలైనటువంటి పరిస్థితి వచ్చేస్తుంది, మింగుడు పడని. బట్ థ్యాంక్స్ టు అవర్ వైడ్ చాయిస్ ఆఫ్ రెమెడీస్ వీ కెన్ స్టిల్ బ్రింగ్ ద పేషెంట్ బ్యాక్ ఈవెన్ ఫ్రమ్ ద వెరీ బ్రింక్ ఆఫ్ ద గ్రేవ్. అంటే ఆవిడ ఏం చెప్తున్నారంటే, నిజంగా మన దగ్గర ఉన్నటువంటి అన్ని మెడిసిన్స్ లో నుంచి ఖచ్చితంగా మనం కరెక్ట్ గా ఒక డ్రగ్ సెలెక్ట్ చేస్తే అంత సీరియస్ కండిషన్ లోకి వెళ్ళినట్టు పోయి, అంటే ప్రమాద చావు కంచు దాకా వెళ్ళినటువంటి ఇటువంటి కేసుని కూడా మనం వెనక్కి తీసుకురాగలిగేటువంటి మెడిసిన్స్ హోమియోలో ఉన్నాయి అని చెప్తున్నారు. నౌ ఫర్ ఏ షార్ట్ రెజ్యూమ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ డ్రగ్స్ యాజ్ దే ఎఫెక్ట్ ద థ్రోట్. ప్రాబబుల్ డ్రగ్స్ కొన్ని మనకు చెప్తున్నానని చెప్తున్నారు ఆవిడ. ఇక్కడ చెప్తారు ప్రాబబుల్ డ్రగ్స్. ఎపిస్
Redness and swelling of the throat with stinging and burning pains ameliorated by cold like an erysipelas of the throat. ఎపిస్లో ఇండికేట్ అయ్యే సిమ్టమ్స్ ఏంటి ఉంటాయి? రెడ్నెస్ ఉంటుంది, వాపు ఉంటుంది గొంతంతా. అది ఎలా ఉంటుంది? స్టింగింగ్ టైప్ ఆఫ్ పెయిన్ కదా, తెలుసు కదా, స్టింగింగ్ పెయిన్, మంట ఉంటుంది. చల్లదనం వల్ల ఎమల్రేషన్ ఉంటుంది. థ్రోట్ అంతా ఎరిసిపెలస్, ఆ పుండ్లు పడిపోయినట్టు కండిషన్ ఉంటుంది. ద టంగ్ ఈజ్ స్వోలెన్, ఆల్సో ద యుబిలా ఈజ్ స్వోలెన్, పఫ్డ్ అండ్ ఇట్ రిజెంబుల్స్ ఏ వాటర్ బ్లిస్టర్. టంగ్ అంతా వాచిపోయి, ఆ యుబిలా అంటే మధ్యలో కొననాలకు ఉంటుంది కదా, అది కూడా వాచి ఉబ్బినట్టుగా అయిపోయి, అది ఎలా ఉంటుందంటే ఒక నీటి బొబ్బ వచ్చినట్టుగా అంత లావుగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. డైరెక్షన్ ఆఫ్ ద స్వెల్లింగ్ ఈజ్ అంటే స్వెల్లింగ్ టాన్సిల్స్ ఎటు రైట్ నుంచి లెఫ్ట్ కి వెళ్తుంది. ద పేషెంట్ డిజైర్స్ ఎ కోల్డ్ రూమ్ డిస్లైక్ సీట్ సచ్ యాజ్ ద ఓపెన్ ఫైర్. అంటే పేషెంట్ చల్లటి రూమ్ కావాలని కోరుకుంటాడు, వేడివి ఇష్టపడడు. అంటే మంట పెట్టడం, ఓపెన్ ఫైర్ ఇలాంటివి ఇష్టపడడు. ఫీవర్ వితౌట్ థర్స్ట్, ఎపిస్ జెల్స్ పల్స్ థర్స్ట్లెస్ డ్రగ్స్ అని అంటాం కదా. సో ఇంత జ్వరం ఉన్నప్పటికీ కూడా దాహం ఉండకపోవడం అనేది కూడా ఒక పెక్యులియర్ సిమ్టమ్ అనమాట. ఇన్ సమ్ డేంజరస్ థ్రోట్ కండిషన్స్ ద ఇన్ఫ్లమేషన్ ఈజ్ ఆల్మోస్ట్ పెయిన్లెస్. అంటే సెప్టిక్ కండిషన్స్ బాగా సీరియస్ అయ్యే కొద్దీ కొన్ని కేసెస్ లో ఇన్ఫ్లమేషన్ ఇంత ఉన్నప్పటికీ కూడా నొప్పి లేకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆ నొప్పి కూడా తెలియనటువంటి కండిషన్. ఓపిఎం కండిషన్స్ లో మనకి ఉండాల్సినంత పెయిన్ ఉండకుండా ఉంటుంది అంటే అది పెయిన్ లేకపోవడం కాదు, కానీ వారికి తెలియకపోవడం, ఆ కనెక్షన్ కట్ అయిపోవడం అంటారు కదా, అలాంటి కండిషన్స్ కూడా ఉంటాయి అని చెప్తున్నారు ఆయన దీంట్లో. బెలడోనా ఏదర్ రైట్ సైడ్ రెమెడీ. బెలడోనా అనేది ఇది కూడా ఒక రైట్ సైడ్ రెమెడీ అట. థ్రోట్ డ్రై, బ్రైట్ రెడ్, బర్నింగ్, unable to swallow, especially fluids which may return through the nostrils, suggesting paralysis of the muscles of deglutition. బెలడోనా వల్ల థ్రోట్ ఎలా ఉంటుంది? పొడిబారిపోయి ఉంటుంది, బ్రైట్ రెడ్, కళ్ళు చెదిరేంత ఎర్రగా ఉంటుంది అనమాట, మంట ఉంటుంది, మింగలేకపోవడం ఉంటుంది. ఏమన్నా లిక్విడ్స్ తీసుకుంటే అవి ముక్కు పుటాల్లో నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటాయి, అంటే మింగలేకపోవడం అంత గట్టిగా ఉంటుంది. ఇంకా మజిల్స్ అన్నిటికీ అంటే మింగడానికి అక్కడ ఉన్న కండరాలన్నింటికి పెరాలసిస్ వచ్చిందేమో అన్నంతగా ఉంటుంది, అంత సఫరింగ్ ఉంటుంది. బెల్లోనా అంటే అంతే కదా, వైలెంట్ సఫరింగ్ ఉంటుంది. హై ఫీవర్ ప్రెసెంట్, పేషెంట్ ఇంటెన్స్లీ హాట్, ఫేస్ రెడ్, బర్నింగ్, బ్లడ్ వెజల్స్ థ్రాబింగ్, హెడ్ థ్రాబింగ్, పెయిన్ ఇన్ ద థ్రోట్ ఎక్స్టెండ్స్ టు ఇయర్, ఈ సెన్సిటివ్ టు పెయిన్, సెన్సిటివ్ టు లైట్. ఇంకా ఏముంటాయి? హై ఫీవర్ ఉంటుంది, పేషెంట్ విపరీతంగా వేడిగా ఉంటాడు, ఫేస్ రెడ్ గా మంటగా ఉంటుంది, బ్లడ్ వెజల్స్ అన్నింటిలో కూడా ధనధనమని కొట్టుకుంటున్నట్టుగా ఉంటుంది, తలలో అలాగే ఉంటుంది, గొంతులో ఉన్న నొప్పి చెవిలో దాకా వచ్చేస్తూ ఉంటుంది, అంత చాలా పెయిన్ సివియర్ గా ఉంటుంది. చిన్న లైట్ వెలుతురు చూడలేకపోవడం ఉంటుంది. బెల్డోనా ఈజ్ వెరీ థర్స్టీ, క్రేవ్స్ ఫర్ లెమన్ జ్యూస్. బెల్డోనాకి దాహం విపరీతంగా ఉంటుంది, లెమన్ జ్యూస్ ని ఇష్టపడటం కూడా కాదు, ఎక్కువ కావాలని కోరుకుంటారు. There is a tenderness and enlargement of the glands of the neck at the beginning of the simple tonsillitis. The tonsillitis మొదలైన కొద్ది క్షణాలకి మొదట్లో బిగినింగ్ లో నెక్ దగ్గర సర్వైకల్ లింఫ్ గ్లాండ్స్ అవన్నీ కూడా వాపొచ్చి చాలా టెండర్ గా ఉంటాయి. ఇట్ ఆఫెన్ అబార్ట్స్ ఇట్. సో ఇది ఇంకా డ్రగ్స్ ఆవిడ చెప్పారు, నెక్స్ట్ క్లాస్ లో చదువుకుందాం. మనము పేషెంట్స్ కి ఇప్పుడు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాం. పేషెంట్స్ కి మనము గైడ్ చేయాల్సిన టైం ఇది. అంటే చాలా మంది నేను గమనిస్తున్నాను, ఎందుకు ఇంత థ్రోట్ ఇన్ఫెక్షన్స్ మాటికి వచ్చేస్తే, అది వరకు ఒక డ్రగ్ వేస్తే తగ్గేది, ఇప్పుడు డ్రగ్ వేసినా తగ్గుతున్నాయి కానీ అతి కష్టమే తగ్గడం, ఇవన్నీ ఉన్నాయి. ఎందుకు అంటే నేను గమనించింది, మాస్టర్ గారు చెప్పింది కూడా ఏంటంటే, మనము పీల్చాల్సినంత వాసన కంటే ఎక్కువ పీల్చితే ఏమవుతుంది? నెమ్మదిగా రెస్పిరేటరీ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. ఏదైనా అంతే కదా, వాసన వినాల్సిన సౌండ్ కంటే ఎక్కువ వింటే ఏమవుతుంది? ఇయర్ డ్రమ్ పంచర్ అయిపోతుంది. తినాల్సిన దానికంటే ఎక్కువ ఫుడ్ తింటే, అవసరమైన దానికంటే ఎక్కువ తింటే ఏమవుతుంది? ఇండైజెషన్ వస్తుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. పీల్చాల్సినంత వాసన కంటే ఎక్కువ పీలిస్తే, అంటే ఇప్పుడు ఎక్కువ డియోడరెంట్స్ ఎంత స్ట్రాంగ్ స్మెల్ అంటే, వాడు మనం ముందు నుంచి వెళ్తే
ఏది వీధిలో లోపలికి వస్తుంది వాసన. అవి వాళ్ళకి మనం ఎడ్యుకేట్ చేయాలి. నేను పేషెంట్స్ అయితే ఏదో చెప్తున్నాను. ఈ మధ్య కరోనా తర్వాత ఈ శానిటైజర్లు అలవాటైపోయాయేమో. ప్రతివాడు డియోడరెంట్, స్ప్రేను, ఆఖరికి కంఫర్ట్, ఆఖరికి అంట్లు తోముకునే పీచు కూడా వాసన వస్తుంది. అంటే జనాలు వాసన ఇష్టపడుతున్నారు, వాళ్ళు చేస్తున్నారు, కాదనట్లేదు. కానీ అది లాంగ్ రన్ లో వాళ్ళకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అదొకటి. ఫుడ్ విషయం కూడా అవేర్నెస్ చెప్పాల్సిందే. బయట తీసుకున్న ఫుడ్ అనుమానం లేకుండా క్వాలిటీ ఉంటుంది. మెయిన్ ఆయిల్. దానివల్ల అందరికి గాల్ స్టోన్స్ ఇవన్నీ, అంటే గాల్ బ్లాడర్ లో స్టోన్స్, లివర్ ఎఫెక్ట్ అయిపోతున్నాయి. మన ఆచార అలవాట్లు. నేను రోజు హాస్పిటల్ నుంచి వచ్చేప్పుడు చూస్తాను. రోడ్డు మీద ఉన్న బండ్ల దగ్గర 8:00కి అలా అందరూ కూర్చొని తింటూ ఉంటారు. ఇంక వాళ్ళు అన్నం ఎప్పుడు తింటారు? లేట్ నైట్ తింటారు. మళ్ళీ లేవడం ఎప్పుడు లెగుస్తారు? లేట్ మార్నింగ్ లెగుస్తారు. ఈ హ్యాబిట్స్ ఇవన్నీ చేంజ్ అయితేనే హెల్త్ బావుంటుంది. చాలా మంది అంటే ఇవన్నీ మనము వాళ్ళని సరైన పద్ధతిలో గైడ్ చేయాల్సిన ఇది అది. అలా చేస్తేనే మీ హెల్త్ బావుంటుంది. మందు ఎంతవరకు పనిచేస్తున్నది ఎడ్యుకేట్ చేసి తీరాల్సిన టైం అని నేను అనుకుంటున్నానండి. నేనైతే చేస్తున్నాను కూడా అదే. సో, అదే చెప్తా అనుకుంటున్నాను. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతు న్యాయేన మార్గేణ మహీం మహీస్ గోబ్రాహ్మణేభ్యः స్వమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసు